సరే మీరు చెప్తున్నారు బాగానే ఉంది, అంటే మీ దగ్గర కాంట్రాక్టర్లు లేరు, మీ హస్బెండ్ కూడా అడ్వకేట్ కావచ్చు, మీకు అవసరం లేదు కాంట్రాక్ట్లు. అయితే వాళ్ళు కేవలం అభివృద్ధి కోసమే మేము చేస్తుంటే ఈ ప్రాజెక్టులన్నీ కూడా రచనారెడ్డి గారు అనవసరంగా లేనిపోని యాగి చేస్తూ రైతులను రెచ్చగొడుతూ మాకు భూసేకరణ జరగకుండా పనులు ముందుకు సాగకుండా ముందుకు పోతున్నారు, వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున ఆరోపించారు అప్పట్లోనే. నిజంగా మీరు అభివృద్ధికి నిరోధకులేనా? అభివృద్ధి సాగుతుంటే మీకు మింగుడు పడడం లేదంటారా? అభివృద్ధి ఒక సస్టైనబుల్ రూపంలో, అంటే ఒక క్రమబద్ధీకరణ జరిగి అభివృద్ధి జరుగుతుంది అని నా ఆలోచన. ఎందుకంటే అప్పుడు కులానుకులమైన లేకపోతే ఇప్పుడు తెలంగాణ ఒక చిన్న రాష్ట్రంలో అతిపెద్ద ప్రాజెక్ట్స్ అయినా కానీ కాళేశ్వరం ఈజ్ బిగ్గర్ దెన్ ప్రాణహిత చేవెళ్ళనే కాళేశ్వరం. దాన్నే మార్చారు, ప్రాణహిత చేవెళ్ళని కాళేశ్వరంగా మార్చారు. ప్రాణహిత చేవెళ్ళ ఒక మీడియం సైజ్ టు బిగ్ సైజ్ మధ్యలో ఉన్న ప్రాజెక్ట్. అది తుమ్మిడిహట్టి నుంచి స్టార్ట్ అయ్యి శ్రీపాద ఎల్లంపల్లి దగ్గర వాటర్ ఇడిసి చిన్న చిన్న రిజర్వాయర్స్, అంటే ఎక్కువ 1, 2, 3, 4 మ్యాక్సిమం 7 TMCల దాకా రిజర్వాయర్స్లో ఆపి దాన్ని యూజ్ చేయడం కోసము ఇది చేసిన ప్రాజెక్ట్ అది. అయితే దాన్ని అతి పెద్దంగా ఐ థింక్ దే హ్యావ్ మల్టిప్లైడ్ ఇట్ 4 times. దాన్ని అది కూడా రివర్స్ పంపింగ్ ద్వారా. రివర్స్ పంపింగ్తో ఎంత ఎలక్ట్రిసిటీ అవసరం అంటే మన ఎంటైర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ సరిపోదు అనుకుంటా. మేడిగడ్డ అనే కింద ఉన్న ప్రాంతం నుంచి కావాల్సుకొని తుమ్మిడిహట్టిని పక్కకు పెట్టి, న్యాచురల్ గ్రావిటీని పక్కకు పెట్టి, న్యాచురల్ గ్రావిటీ అండ్ 2 బరాజెస్ అండ్ 4 రిజర్వాయర్స్ని పక్కకు పెట్టి అతిపెద్ద భారీ రూపంతో అదే ప్రాణహిత చేవెళ్ళని కావాలని డెలిబరేట్లీ కాళేశ్వరం అనే ఒక కొత్త పేరు, ఆ కాళేశ్వరం అనే పేరు గురించి కూడా చెప్తాను ఒక నిమిషంలో. మేడిగడ్డ అనే కింద ప్రాంతం నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా మళ్ళీ ఒక స్టేబుల్, ఒక కొంచెం తుమ్మిడిహట్టి కన్నా కొంచెం కింద ఉన్న ప్రాంతానికి తీసుకొచ్చి దాన్ని రివర్స్ పంపింగ్ ద్వారా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ చేసి, మల్లన్న సాగర్ 50 TMC, దట్ ఈస్ హుస్సేన్ సాగర్ ఇస్ 1 to 1 point something TMC, 50 times హుస్సేన్ సాగర్, మల్లన్న సాగర్. అంత నీళ్లు లేకున్నా 120 daysలో లేకపోతే 60 daysలో అన్ని నీళ్లు ఫిల్ కాకుండా పెద్ద పెద్ద రిజర్వాయర్స్ ఎవరి సెల్ఫిష్ ఎండ్స్ కోసము తీసుకొచ్చారో అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే అంత పెద్ద రిజర్వాయర్స్ అవసరం లేదు. అది నేను కాదు, నేను ఒక అడ్వకేట్ని, నేను ఎక్స్పర్ట్ని కాను. ఎక్స్పర్టీస్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ల మీద అవగాహన ఉండి, చదువు ఉండి, ఎక్స్పీరియన్స్ ఉండి, రిటైర్డ్ అయిన వాళ్ళు లేకపోతే చాలా ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళే చెప్పారు అంత పెద్ద రిజర్వాయర్స్ అవసరం లేదు. ఎందుకంటే అంత పెద్ద రిజర్వాయర్స్ని సస్టైన్ చేసే కెపాసిటీనే తెలంగాణకు లేదు, అన్ని ఎకరాలు లేవు. ఈ ఎకరాలు కూడా వారంకొకటి చేంజ్ అవుతుంటుంది. అంటే 8 లక్షల నుంచి 10 అవుతుంది, 18 లక్షలు అవుతుంది, మళ్ళీ 12 లక్షలు అవుతుంది. అది ఎక్కువ తక్కువ, అంటే ఒక ప్రణాళిక లేదు, ఒక ఫిక్స్డ్ లాక్డ్ ఇన్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు. అది ఎలా చేంజ్ అవుతుందో, ఎందుకు చేంజ్ అవుతుందో అది ఎవరికి తెలియదు. మళ్ళీ రూలింగ్ పార్టీ వాళ్ళ ఏ భూమి లేకపోతే గుంట ఎకరము నష్టపోదు, అది ఎలా సాధ్యమో వాళ్ళే చెప్పాలి. మళ్ళీ దాంతోపాటు ఈ రిజర్వాయర్లలో ఎన్ని నీళ్లు ఎంత కాలంగా ఉంటాయో ఎవరికి ఐడియా లేదు. ఇంకోటి మల్లన్న సాగర్ ఒక ఎర్త్క్వేక్ ఫాల్ట్ లైన్ మీద ఉంది. అందుకనే చెప్పేసి ఆ ప్రాంతంలో, అంటే మీరు వెళ్ళే ఛాన్స్ ఉంటే వెళ్ళండి సార్, చాలా బ్యూటిఫుల్ ప్రదేశం. ఆ ప్రాంతంలో చాలా చెరువులు కూడా ఉన్నాయి. అయితే ఆ ప్రాంతంలో నీళ్ళు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే ఆ ఫాల్ట్ లైన్ ఏనట. అంటే నాకు ఎవరో చెప్తే, ఒక ఎక్స్పర్ట్ చెప్తే నాకు తెలుసు. వెళ్ళాను సార్, ఒక 4-5 times వెళ్ళాను. సో ఆ ప్రాంతంలో అంత ఒక డెఫినెట్లీ 2 crops అయితే అవుతాయి. కొన్నిసార్లు ఆ ఎక్కువ నీళ్ళతో పాటు 3 crops కూడా అవుతాయంట. సో ఆ చుట్టుపక్కలనే ఒక 14 చెరువులు ఉన్నాయి. ఇంకా ఆ ఫాల్ట్ లైన్ దృష్టిలోనే, ఆ ఫాల్ట్ లైన్ రీజన్తోనే అక్కడ నీళ్లు ఎక్కువ నిలుస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్. అయితే ఆ ఫాల్ట్ లైన్ మీద ఇంత పెద్ద రిజర్వాయర్ వస్తే, రిజర్వాయర్ కూలిపోతే
నష్టం half of Telangana will be washed off. So there are a lot of dangers to this unscientific project as well. సో ఈ కాంట్రాక్ట్ అందరికీ బతికే అర్హత ఉందండి. కాంట్రాక్టర్లు ఎక్కువ సంపాదిస్తారు, గుడ్ ఫర్ యూ. తక్కువ సంపాదిస్తారు, అది వాళ్ళ. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ బతికే హక్కు ఉంది. నేను కాంట్రాక్టర్ల మీద అంతే, కానీ అది కరెక్ట్గా చేయండి ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఒక్క రూపాయో ₹1 తక్కువ వచ్చినా కానీ అది కరెక్ట్గా చేయండి. రిజర్వాయర్ మీరు కాంట్రాక్ట్లు తీసుకోండి, ఒక ఓపెన్ టెండర్లో కాంట్రాక్ట్లు తీసుకోండి, కానీ సరిగ్గా ఒక ప్లాన్డ్ సైంటిఫిక్ రూపంలో ఆ ప్రాజెక్ట్ని కట్టండి. ఇంత పెద్ద రిజర్వాయర్స్ అవసరం లేదని చాలామంది అంటున్నారు, కానీ మీరు ఎందుకు కడుతున్నారు? ఇంత భూసేకరణ ఒక ప్రాజెక్ట్ లైఫ్ లైన్లో లాస్ట్ ఆస్పెక్ట్ అవుతుంది, కానీ ఈ ప్రాజెక్ట్ లైఫ్ లైన్లో ఈ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు, సైంటిఫిక్ అనాలిసిస్, భూమి అనాలిసిస్ ఇదంతా దానికన్నా ముందు జరిగేది. ఇంకా పర్మిషన్ సేకరించడం ఇవన్నీ జరగకుండా డైరెక్ట్ లాస్ట్కి వచ్చేసి భూసేకరణ స్టార్ట్ చేశారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, సైంటిఫిక్ అనాలిసిస్ లేదు, డిఫరెంట్ మినిస్ట్రీల నుంచి పర్మిషన్స్ లేవు. అసలు ఈ ప్రాజెక్టు వయబులా, అన్వయబులా, డేంజరసా, సేఫా అనే ఏ రకమైన రిపోర్ట్ లేకుండా మొత్తం భూసేకరణ స్టార్ట్. అయితే ఈ భూసేకరణలో ఖర్చు పెట్టే డబ్బు కూడా అన్నిటికన్నా తక్కువనే ఉంటుంది ఎప్పుడైనా. దట్ ఈస్ a known fact to every contractor and government that land acquisition is the least expensive. చాలా తక్కువ డబ్బు భూసేకరణలో వెళ్తుంది. అయినా కానీ ఆ భూసేకరణలో గుంజి బలవంత పెట్టి వాళ్ళని బెదిరించి ఇచ్చేసి దాన్ని డెలిబరేట్గా లిటిగేషన్లోకి లాగి ఇచ్చేయడం జరుగుతుంది ఇక్కడ. సో భూసేకరణ ఫస్టే ఇన్ఎక్స్పెన్సివ్ యాక్టివిటీ ఒక ప్రాజెక్ట్ లైఫ్ లైన్లో. దాన్ని మీరు కరెక్ట్గా ఎందుకు చేయడం లేదు? దాంతోపాటు పర్మిషన్స్ లేవు, డిపిఆర్ లేదు. మీరు అటు వెళ్తారా, ఇటే ఎందుకు వెళ్తున్నారు, అటు వెళ్తున్నారో ఎవరికి తెలియదు. భూసేకరణలో బలవంతాలు, దానికి మీరు సరిగ్గా కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపెట్టి రీహాబిలిటేషన్, పునరావాసం చూపెట్టి మీరు స్టార్ట్ చేసి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.